హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇది దోశలోకి కానీ లేదంటే ఇడ్లీలోకి కానీ ఉప్మాలోకి దేంట్లోకైనా బాగుంటుంది. సేమియా ఉప్మాలోకి కూడా బాగుంటుంది. దాంట్లో కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆల్రెడీ బాండీ హీట్ అయిన తర్వాతే నేను ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి అయితే ఒక 3 పెద్దవి అయితే కట్ చేసుకున్నాను. ఇవి వేసేసుకున్నాము. అలా కట్ చేసి ఎందుకు వేసుకున్నానంటే నార్మల్గా కాయ వేసేస్తే ఎగిరి మన మీద పడిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము. బాగా అయితే వేయించుకోవాలి. నేనైతే ఇక్కడైతే పల్లీలు కూడా యాడ్ చేసేసాను. దీంట్లో ఒక 50 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు బాగా వీటిని దీంట్లో అయితే రోస్ట్ చేసుకున్నాము. బాగా అయితే వేగాలి ఇవి. మీకు ఇష్టం ఉంటే ఇంకో పప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. మేమైతే దీన్ని పుట్నాల పప్పు అని చెప్పేసి అంటాము. నేనైతే కొంచెమే వేస్తున్నాను. అది ఎక్కువ వేసినందువల్ల టేస్ట్ అయితే రాదు. పల్లీలతోనే బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకున్నాము. బాగా వేగకపోతే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. టేస్ట్ అనేది బాగుండాలంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నాను. ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్న విధంగా నేనైతే మిక్సీలో అయితే వేసేసాను. చల్లారిన తర్వాత నెక్స్ట్ దీంట్లో అయితే కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం అయితే సరిపోతుంది. మన టేస్ట్కి సరిపడనంత వేసుకోండి. నాకైతే అది సరిపోతుంది. మీరైతే చూసుకొని వేసుకోండి. అయితే మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నాను. చట్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మిక్సీకి వేసేటప్పుడే టేస్ట్ చేశాను. ఇప్పుడైతే సర్వ్ చేసుకొని తాలింపు అయితే వేసేసుకున్నాను. మళ్ళీ అయితే స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండీని అయితే పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. పోప్కి ఆయిల్ అయితే కొంచెం సేపు హీట్ అవ్వాలన్నమాట. అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అయితే మొత్తం కరివేపాకుతో సహా యాడ్ చేసేసి బాండీలో అయితే యాడ్ చేసేసుకుందాము. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది, మన పైన పడిపోతాయి అన్నమాట. ఇదైతే బాగా వేగుతుంది. ఒక 1 మినిట్ వేగితే సరిపోతుంది అనమాట. చట్నీని వచ్చి సర్వ్ చేసుకుందాం. ఈలోపు అయితే ఈ తాలింపుని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీలోకి చూపిస్తున్న విధంగా అయితే యాడ్ చేసేసుకుని పైన అయితే వేసేసుకుందాము. చూపిస్తున్న విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తాలింపు ఎత్తి మనం పేస్ట్ చేసుకున్న మిక్సీ చేసుకున్న చట్నీలో అయితే వేసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే భలే ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. బై ఫర్ వాచింగ్ మై వీడియో.